స్థానిక నందం గనిరాజు సెంటర్లో జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వై శ్రీనివాస్ యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో వై శ్రీనివాస్ ఫ్యామిలీ టూర్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ, తేజమూర్తి, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, సబ్బా రాజేష్ కన్నా, ప్రధాన కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు, షేక్ బాషా, కార్యదర్శులు కప్పల సూర్యప్రకాష్, కేవి చలపతి, వట్టికూరి వేణు, షేక్ బషీర్, పాలిక సతీష్, ముమ్మిడి భాగ్యలక్ష్మి, అందం ఇందిరా, తేజస్విని, నగర నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్, ముమ్మిడి నాగరాజు, జి సోము, ఆంజనేయులు, కిషోర్, సుబ్బారాయుడు, పెద్ద బషీర్, వీర మహిళలు సిరి, గౌతమి, పద్మ, సువర్చల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ కానీ ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం కూడా నిరాదరణకు గురైనప్పుడు తన యొక్క పార్టీ స్వప్రయోజనాలని ఎన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక ధర్మానికి ఈ రోజున చెడు వాటిల్లింది దానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైన ఒక స్టాండ్ తీసుకొని హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో తన ఒక దిక్సూచిగా మారి వారు ఈ రాష్ట్రానికి వారు ఇచ్చిన ఒక సందేశం ఏదైతే ఉందో ఆ సందేశానికి కట్టుబడి భవిష్యత్తులో జనసేన పార్టీ నుండి రాబోతున్న ఒక కొత్త విభాగం సనాతన ధర్మాన్ని ఉద్దేశించి నారసింహ వారాహి గతంలో పార్టీ పెట్టిన మొదట్లో 2014లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు జనసేన సేవాదళాన్ని ఒకటి ఏర్పాటు చేసి కేవలం సొసైటీలో వారు సేవే లక్ష్యంగా రోజున కేడర్ని అందరినీ కూడా పనిచేయించడం జరిగింది. అన్నయ్య చూడగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆయన చక్కటి చిరునవ్వు. అందరినీ కూడా ఎంతో ఆప్యాయతగా నవ్వుతూ పలకరిస్తారు. అన్నయ్యతో పాటు దశాబ్ద కాలం పాటు ప్రయాణించి నేను ఇప్పుడు వరకు చూసాను. ఆయన మొహంలో ఎప్పుడు కోపం కానీ, ఒక అసూయ కానీ, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఒకే ఒక్క ఎమోషన్ ఎప్పుడు కూడా కనిపించేది. ఒక నిర్మలమైన మనస్సు, స్వచ్ఛమైన చిరునవ్వు, మంచితనానికి మారిపోయారు, మంచితనానికే బ్రాండ్ అసలు మా వైశ్రీ అన్నయ్య గారు. ఈరోజు ఇంతమంది ఎక్కడికి గ్యాదర్ అయ్యారంటే అన్నయ్య లేకపోయినా సరే ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి అన్నయ్య వేడుకలకు ఎంతమంది హాజరయ్యారంటే అక్కడే అర్థమవుతుంది అన్నయ్యకి అభిమానులు ఎంతమంది ఉన్నారో. రాజమండ్రి నగరంలోని ఒక పవన్ కళ్యాణ్ గారి తర్వాత క్రేజ్ ఉన్నది వై శ్రీనన్నయ్య గారికి మాత్రమే. పాలిటిక్స్లో అసలు వై శ్రీనన్నయ్య గారి అంతా ప్రతి ఒక్కరిని చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించే ఒక్క వై శ్రీనన్నయ్య గారికి ఇంతమంది అభిమానులు ఉండడం ఈరోజు మాకు చాలా అదృష్టం.